హీస్ అ బిగ్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫర్ ఆల్ ది జనరేషన్స్. ఐ మీన్ మన తాతయ్యలకి, మన డాడీలకి, మాకు ఎంతో నేర్చుకోవచ్చు. ఏ జనరేషన్ వాళ్ళైనా ఎంతో నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుండి. సో ఆయన చిన్న స్థాయి నుండి వచ్చారు. ఆయన ఏం లేని స్థాయి నుండి ఇప్పుడు ఏవైనా చేయగలరు అనే స్థాయికి వెళ్ళారు. సో అది నేర్చుకోవచ్చు. ఆయన ఎంత హార్డ్ వర్కింగో నేర్చుకోవచ్చు. ఒక్క మనిషి కష్టపడితే ఫ్యామిలీని చూసుకోగలరు. ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది అదే, నేనే చూసుకున్నాను ఫస్ట్ ఫ్యామిలీని అని. సో ఆ ఒక్క మనిషి కష్టపడితే ఇంట్లో అందరికీ కొంచెం దారి చూపించవచ్చు అనేది నేర్చుకోవచ్చు. సో హీఈస్ ఇన్స్పైరింగ్, హీఈస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. అండ్ మూవీస్ పక్కన పెడితే ఆయన చేసే బయట యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, బ్లడ్ బ్యాంక్ గురించి కావచ్చు, ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంది అని అడిగితే ఆయన చేసేది కావచ్చు, ఎవరికైనా ఏదైనా మంచి టాలెంట్ ఉంటే ఆయన సత్కరించడం, ఇంటికి పిలిచి మరి ఆయన సన్మానం చేస్తూ ఉంటారు, సత్కరిస్తూ ఉంటారు. వీటన్నిటి నుంచి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఆయన ఆ స్థానంలో ఉండి ఒక సుప్రీం హీరో నుంచి ఈరోజు మెగాస్టార్గా అక్కడ కూర్చున్నారు. ఆయనకి ఇదంతా కూడా అవసరం లేదు యాక్చువల్లీ. కరెక్ట్. కానీ ఏంటంటే ప్రతి చిన్న మనిషికి కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి చిన్నపాటి సత్కారాలు చేయడం కానీ, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది?